గురుమౌఢ్యమి అంటే ఏమిటి? ఈ గురుమౌఢ్యమి ఉన్న రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయరు ఎందుకని? గురుడు శుభప్రదాత. జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహాన్ని బ్రాహ్మణుడిగా అభివర్ణిస్తారు. పెద్ద గ్రహం కూడా. అందుకే గురువు 12 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతాడు. అలా ఆయన ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి. మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలను మనం చూసాం. ఇలా గురుగ్రహము ఎప్పుడైతే తన శుభ దృష్టిని మనకు అందిస్తుందో ఆ గ్రహ ప్రభావం వల్ల భూమండలం మీద ఉన్న మన జీవనాలన్నీ చక్కగా ముందుకు కొనసాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డబ్బంతా మీరు ధర్మ కార్యక్రమాల కోసం మాత్రమే వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాలు చూస్తారు, తీర్థాలలో స్నానం చేస్తారు, ధర్మ కార్యక్రమాలకు సన్నద్ధులవుతారు. ఇలాంటి గురుగ్రహంలో అంటే మిథునంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు బృహస్పతి హస్తంగతుడవుతాడు. అంటే సూర్యుని యొక్క ప్రతాపం ముందు గ్రహములకు రాజైన సూర్యుడి యొక్క ప్రభావంతో బృహస్పతి యొక్క శక్తి క్షీణిస్తుంది. అందుకే గురుమౌఢ్యమి అని దాన్ని పిలుస్తారు. ఆ నెల రోజులు మనం ఏ శుభ కార్యక్రమము తలపెట్టాం. కారణం గురువు యొక్క శుభ దృష్టి సన్నగిల్లింది. శుభ కార్యక్రమానికి ఏ గ్రహము యొక్క వీక్షణము అవసరమో దాన్ని మనం అందుకోలేకపోతున్నాం. సూర్యుడి యొక్క ప్రభావమే ఎక్కువగా ఉన్న కారణాన, శుభుడి యొక్క అనుగ్రహం సన్నగిల్లిన కారణాన అప్పుడు శుభ కార్యక్రమాల యొక్క ఆలోచన మనం చెయ్యము. అదే గురుమౌఢ్యమి. మరి ఒక్క గురువునే ఎందుకు మనం పరిగణలోకి తీసుకుంటాం అంటే శుక్రమౌఢ్యమి కూడా పాటిస్తాం. శుక్రుడు కూడా శుభగ్రహమే, సుఖకారకుడు శుక్రుడు. మిగతా గ్రహాలు కూడా అస్తంగతమైన మనకు శుభ కార్యక్రమాలకు అవసరమైనటువంటి గ్రహముల యొక్క వీక్షణను పరిగణలోకి తీసుకుంటూ అవి అస్తంగతమైనప్పుడు మాత్రమే శుభ కార్యక్రమాలను సంకల్పించకుండా జీవనాన్ని సాధారణంగా గడుపుతూ గురుగ్రహ అనుగ్రహం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జీవనాన్ని ముందుకు కొనసాగిస్తాం. ఇది కేవలం భారతీయుడికి మాత్రమే తెలిసినటువంటి ఖగోళ విజ్ఞానం. ఈ గ్రహముల యొక్క గతులు, వాటి యొక్క ప్రభావాలు, వాటి లక్షణాలు, వాటి వల్ల కలిగేటువంటి విపరీతమైనటువంటి ప్రభావాలు ఇవి భారతదేశం మాత్రమే, భారతీయ ఋషి మాత్రమే గుర్తించి ప్రపంచానికి అందజేశాడు. కనుక వాటిని తెలుసుకుంటూ పెద్దల యొక్క మార్గదర్శకంతో శుభ కార్యక్రమము అంటే వివాహాది శుభ కార్యక్రమాలు సంకల్పించినప్పుడు జీవితాంతమంతా ఆ ఇద్దరూ కలిసి ఉండాలి. కాబట్టి దానికి అనుకూలమైన ముహూర్తాన్ని మనం ఎంచుకోగలిగితే వాళ్ళ జీవనం సక్రమంగా సాగుతుంది. అందుకే గురుమౌఢ్యములో శుభ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయాలి.